ఇది మొత్తం 1000 స్క్వేర్ యార్డ్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా కూడా బౌండరీ వాల్ కట్టేస్తుంది. ఓకే, అండ్ ఇది ఒక 30 feet రోడ్. విడ్త్ వచ్చేసి 190 ఉంది, లోత్ వచ్చేసి 100, అంటే ఆల్మోస్ట్ స్క్వేర్ ఫీట్ ఇది. యా, సో మొత్తం కూడా ఫ్లాట్గా వేసి ఆర్గనైజ్గా నీట్గా ఉంది. ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఏదో రెసిడెన్షియల్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేసి అలా ఒక కమర్షియల్ స్పేస్కి రెంట్కి ఇచ్చేసి దెన్ ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా కూడా ఉంది ఇక్కడ. ఆల్రెడీ పక్కన గోడౌన్స్ లాగా ఉన్నాయి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ డెఫినెట్గా 1000 స్క్వేర్ యార్డ్స్. నేను ఓనర్తో మాట్లాడాను, వాళ్ళు 500 కూడా ఇస్తానంటే స్క్వేర్ ఫీట్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే రెండు పీసెస్ చేసినా కానీ వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు కాబట్టి, లాస్ ఉండదు కాబట్టి. సో ఈవెన్ ఫర్ యూ ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ అక్కడెక్కడో దూరం వెళ్ళేసి సిటీకి 100 kilometers దూరం వెళ్ళేసే కన్నా ఇది చాలా దగ్గర ఉందన్నమాట. ఇది చర్లపల్లికి దగ్గర, చెంగిచెర్ల ఏరియాలో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ నుంచి హబ్సిగూడ ఈజ్ అబౌట్ 7-8 kilometers ఉంటుంది. హబ్సిగూడ ఇస్ వెరీ జంక్షన్. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ 2 kilometersలో ఉంటుంది. ఇక్కడ నుంచి 2.5 kilometers, 2.5 కూడా ఎక్కువ, 2 kilometers ఉంటుంది. 30 feet రోడ్ ఇది చూస్తున్నారు కదా, రోడ్ మొత్తం విడ్త్ కూడా ఎక్కువ ఉంది. సో కమర్షియల్స్ కానీ ఏదైనా గోడౌన్లకు కానీ మీరు జస్ట్ వాళ్ళ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకున్నా పర్లేదు, లేదంటే మీరు ఒక రెంటల్ లాగా ఇచ్చినా ఈజీగా వాళ్ళే ఎవరైతే రెంటల్కి వస్తారో కమర్షియల్ స్పేస్కి వాళ్ళే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. గోడౌన్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఈజీగా ఒక 50,000 నుంచి 1 lakh రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మంత్ ఆన్ మంత్ ఎటు పోదు రెంటల్ లాగా అనమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డీటెయిల్స్గా పెడతాను. ఇంట్రెస్టెడ్ ఉంటే పింగ్ చేయండి, దెన్ నేను ఓనర్స్తో మాట్లాడిపిస్తాను. ఓకే, ఇది 35,000 స్క్వేర్ యార్డ్ అంటున్నారు పర్ స్క్వేర్ యార్డ్, 35,000. అండ్ ఆల్రెడీ 38 అంటే నెగోషియేట్ చేశాను, బట్ 35 అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ కూడా కట్టేస్తుందంట. అంటే ఎల్ఆర్ఎస్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన కొంచెం ఫీజు ఉంటుంది, అది కడుతుందంటే మీకు కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పుడు ఎక్స్ట్రా ఫీజు అవ్వదన్నమాట. సో ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టేస్తుంది. సో ఎక్స్ట్రా పెనాల్టీస్ కానీ ఎక్స్ట్రా గవర్నమెంట్ ఫీజు కానీ ఏమి ఉండదు. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే పింగ్ చేయండి. ఇట్స్ ఏ హాట్ కేక్. స్క్వేర్ ఫీట్ అనేది చాలా తక్కువ వస్తుంది ఈ మధ్య కూడా. అన్ని మీరు చూసుంటే విడ్త్ తక్కువ ఉంటుంది, లోత్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ అంటే షేప్ అవుట్లో ఉంటుంది. రెసిడెన్షియల్కి పనిచేస్తే కమర్షియల్ ఇది చూసుంటే మీకు అబ్సల్యూట్లీ ఆసమ్ షేప్లో ఉంది, స్క్వేర్ ఫీట్లో ఉంది కాబట్టి. అండ్ ఇది డెఫినెట్గా ఒక హాట్ కేక్ లాగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పసెస్. అండ్ సిటీకి దగ్గర ఉంది కూడా. అక్కడెక్కడో వెళ్ళేసి ఒక 1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే కానీ శంషాబాద్ అని యాదగిరిగుట్ట దగ్గర చాలా దూరం. ఇది సిటీకి చాలా దగ్గర. హబ్సిగూడ నుంచి జస్ట్ 7 kilometers, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 15 kilometers. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 15 kilometers, చెర్లపల్లి నుంచి 2.5 kilometers. సో చాలా దగ్గర అన్నమాట. ఉప్పల్ నుంచి ఒక దగ్గర ఒక 7-8 kilometers ఉంటుంది. సో సిటీ దగ్గరలో ఉంది. కమర్షియల్ స్పేస్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా బెస్ట్ డీల్ ఫర్ ద పీపుల్. ఇంట్రెస్టెడ్ అయితే పింగ్ చేయండి.